హాయ్ అండి, వాయిస్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు మా ఊరు గుడి కిల్లమ్మ తల్లి గుడి అయితే గుడి ప్రతిష్ట అయితే చేస్తున్నారనమాట. 3 days జరుగుతాయి అనమాట. సంబరాల్లాగా మంచిగా చేస్తున్నారు. నేను డే 1 డేగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో డే 1ది. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని తర్వాత అయితే గుడి చుట్టూ చూస్తున్నాం అనమాట. అది యజ్ఞం చేయడానికి అన్ని రెడీ చేస్తున్నారు. లాస్ట్ రోజు యజ్ఞం చేయడానికి గుడి కిల్లమ్మ తల్లికి అయితే రెడీ చేయడానికి చీరలన్నీ చుడుతున్నారు. కిల్లమ్మ తల్లికి కొత్త చీరలతో చుట్టి తయారు చేసిన తర్వాత పెడతారనమాట. దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత 3 గంటలకి ఘటాలు పట్టుకొని ఊరు మొత్తం అయితే తిరిగారనమాట. మా ఇంటిది ప్రతి ఇంటికి ఒక ఘటం అయితే ఉంది. మీరు అనుకోవచ్చు మీరేం పట్టుకోలేదా అనేసి. మా అత్తయ్య పట్టుకున్నారు, ఆ తర్వాత నేను పట్టుకున్నాను అనమాట. ఆ వీడియో లాస్ట్ లో ఉంటుంది, చూపిస్తాను. ఇవ్వండి, అందరూ అయితే రెడీగా ఉన్నారు. పూజ చేసుకున్న తర్వాత ఘటాలు పట్టుకొని ఈవినింగ్ 3 o'clockకి ఉండి బయలుదేరుతున్నారు. ఊరు మొత్తం కూడా డ్యాన్స్ వేసుకొని సాంగ్స్ వేసుకొని అన్ని తిరిగారనమాట. మంచిగా చేశారు. ఫస్ట్ డే అయితే మొత్తము చూపిస్తాను. ఫస్ట్ డే మొత్తము కూడా అలా చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ ఒకే కలర్ శారీతో ఘటాలు అయితే కట్టుకున్నారనమాట. అందుకే ఎవరెక్కడున్నారో కూడా తెలియదు. కొంతమంది పట్టుకోకపోయిన వాళ్ళు నార్మల్ శారీస్ అయితే కట్టుకుని ఉన్నారు. నేను ఎందుకు పట్టుకోలేదంటే ఫస్ట్ వీడియో తీయడానికి అవ్వదు కదా. ఫస్ట్ మా అత్తయ్య అయితే పట్టుకున్నారు, ఆ తర్వాత అయితే నేను పట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత మా వదిన మా చెల్లి ఒక్కొక్కరిగా అలాగా పట్టుకున్నారనమాట. చిన్నపిల్లలు కొండి డ్యాన్స్ వేస్తున్నారు. నాకు తెలిసి మా ఊర్లో ఫస్ట్ సంబరం ఇదేనమాట. మా ఊర్లో ఎక్కడ ఏ సంబరాలు చేయరు. కిల్లమ్మ తల్లి ఉంటే భోగి కూడా అసలు పెట్టారనమాట. ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. ఇంత బాగా చేశారు, చాలా బాగా చేశారు. 3 days కూడా అందరికీ భోజనాలు టిఫిన్ అన్ని కూడా అక్కడే పెట్టారు. అన్ని వీధులు కూడా తిప్పారు. మా ఊర్లో ఉండేవి 5 or 6 వీధులు అనమాట. ఆ వీధులన్నీ కూడా చక్కగా తిప్పారు డాన్సులతో. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళని అందరూ కూడా మంచిగా డాన్సులు నేర్చుకుని వేశారు. బయట ఊరు వాళ్ళు ఎవరూ రాలేదు. ఇక్కడ మా వదిన అయితే పట్టుకుంది. తర్వాత తను పట్టుకుని కాసేపటికి నేనైతే పట్టుకున్నాను. ఇంకొంటే 3 గంటలకి స్టార్ట్ చేస్తే నైట్ వచ్చేసి 8:30, 9 o'clock అయితే అయిపోయింది. ఇంకొంటే గజముద్ద అయితే పెట్టున్నారు. అది చాలా బరువుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు మోస్తూ ఉంటారనమాట దాన్ని. మేమున్న శ్రీకాకుళం ఏరియాలో ఇలానే చేస్తారు మాక్సిమం కూడా. ఇంకొండి నా వంతు వచ్చింది. నేనైతే పట్టుకొని ఉన్నాను. శారీ మా అత్తమ్మకే ఇచ్చారు, నాకైతే ఇవ్వలేదనమాట. ఇంటికి ఒక శారీ ఇచ్చారు, నాకు కట్టుకోమన్నారు కానీ నేనైతే కట్టుకోలేదు. మా ఇంట్లో ఉన్న శారీ నేను ఇదైతే కట్టుకున్నాను. ఇంకొండి మా వీధికి వచ్చేటప్పటికి తర్వాత ఇచ్చేసానమాట. మధ్య వీధిలో ఉండేటప్పటికి నేనైతే పట్టుకున్నాను. మంచిగా డాన్సులు వేశారు. డాన్సులు వేసిన వాళ్ళకి ఇలాంటి కలర్ శారీస్ అయితే ఇచ్చారు. ఘటాలు పట్టిన వాళ్ళకి ఎల్లో కలర్ శారీస్ అయితే ఇచ్చారనమాట. మీ ఊర్లో ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. ఇది వచ్చేసి మా వీధిలో అనమాట. మా వీధిలో అయితే మా ఇంటి దగ్గర నుండి అయితే వీడియో తీసానమాట. క్లియర్గా ఉంటుందనేసి. కొన్ని జనాలు చూడండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక ఘటం కాబట్టి దగ్గర 350 ఇల్లు అయితే ఉంటాయన్నమాట. 350 ఇల్లు అయితే ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఇన్ని ఘటాలు అయితే పట్టుకొని ఉన్నారు. మా వీధిలో కూడా 15 నిమిషాల్లాగా ఆగారు. కాలు అయితే బాగా నొప్పులు వస్తూ ఉంటాయన్నమాట. నిల్చొనే ఉండాలి, అలా చెప్పులు లేకుండా నడవాలన్నమాట. ఇకండి గజముద్దు కూడా వేరే వాళ్ళు ఒక్కొక్కరు పట్టుకుంటూ ఉంటారు. అది కూడా చాలా బరువుగా ఉంటుంది. 4 పక్కలు పట్టుకొని ఉంటారు, అయినా బరువుగానే ఉంటుంది. నేను పట్టిన తర్వాత మళ్ళీ మా వదినకి ఇచ్చేసాను. మా చెల్లి రాగానే మా చెల్లికి ఇచ్చేసింది. మా వదిన పట్టుకుంది వేరే వాళ్ళదనమాట. ఊరు మొత్తం తిరిగేటప్పటికి నైట్ 9 అయితే అయిపోయింది. ఫస్ట్ డే అయితే చాలా బాగా చేశారు. తర్వాత భోజనం చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము.